వెల్కమ్ టు స్టడీ టుడే. ఇవాల్టి వీడియో వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ. మనం ఏదైతే అప్పు తీసుకుంటామో ఆ అప్పుకు గాను వడ్డీ పడుతుంది కదా, ఆ వడ్డీ చెల్లించలేదనుకోండి, ఆ వడ్డీ కూడా మళ్ళీ వడ్డీ పడుతుంది. దాన్ని మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ దగ్గర నుంచి మనము 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాము. అతను మనకి ఇచ్చేటప్పుడు రూపాయి వడ్డీ చొప్పున నెలకు పే చేయాల్సి ఉంటుంది అని మనతో అన్నాడు అనుకోండి, మనకు ఫస్ట్ మంత్ వచ్చేసి తనకి 100 రూపాయలు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది 10,000కు గాను. ఈ రూపాయి వడ్డీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, 100కి రూపాయి అనుకోవాలి. 100కి రూపాయి అయితే 1000కి 10 రూపాయలు, 10,000కి 100 రూపాయలు, ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒకవేళ 2 రూపాయలు వడ్డీ అనుకోండి, 100కి 2 రూపాయలు, 1000కి 20 రూపాయలు, 10,000కి 200, ఇలా మనము క్యాలిక్యులేట్ చేసుకొని వడ్డీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ మంత్ ఆ అమౌంట్కి 10,000కు గాను మనం చెల్లించాల్సిన వడ్డీ ఎంత అంటే 100 రూపాయలు. అదే సెకండ్ మంత్, ఫస్ట్ మంత్ వడ్డీ కనుక చెల్లించలేకపోతే సెకండ్ మంత్ మనం ఏదైతే అప్పు తీసుకున్నామో ఆ అప్పుకు చెల్లించాల్సిన వడ్డీ ప్లస్ ఫస్ట్ మంత్ చెల్లించలేని వడ్డీకి మళ్ళీ వడ్డీ, దీన్ని మనము చక్రవడ్డీ అని అంటాం. మొత్తం మీదుగా ఈ 2 నెలలకు గాను పే చేయాల్సిన వడ్డీ వచ్చేసి 210 రూపాయలు. అదే మనము సింపుల్ ఇంట్రెస్ట్ అంటే కేవలం మనం ఏదైతే అప్పు తీసుకుంటామో ఆ అప్పుకు మాత్రమే చెల్లించాల్సిన వడ్డీని మనము సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ అమౌంట్ని తీసుకుందాము. ఒక పర్సన్ దగ్గర నుంచి మనము 10,000 రూపీస్ అప్పు తీసుకున్నాము. అతను మనకి ఇచ్చేటప్పుడు రూపాయి వడ్డీ అండి, సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది అని అన్నాడు అనుకోండి, మనము ఫస్ట్ మంత్ ఆయనకు చెల్లించాల్సిన వడ్డీ ఎంత? 100 రూపాయలు. సెకండ్ మంత్ కూడా ఆయనకు చెల్లించాల్సిన వడ్డీ 100 రూపాయలు మాత్రమే. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంది? అక్కడ సెకండ్ మంత్కి వచ్చేసరికి ఏదైతే ఫస్ట్ మంత్ చెల్లించాల్సిన వడ్డీకి మళ్ళీ ఎక్స్ట్రాగా మనం దానికి కూడా వడ్డీ పే చేయాల్సి ఉంటుంది. కానీ ఈ సింపుల్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి సెకండ్ మంత్ వడ్డీ కూడా సేమ్ మనం ఏదైతే అప్పు తీసుకుంటామో ఆ అప్పుకు మాత్రమే మనం చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేస్తే ఈ వడ్డీ రేట్లు అనేది మనకి పర్సంటేజెస్ రూపంలో ఇస్తారు. 1 రూపీ వడ్డీ, 2 రూపీస్ వడ్డీ ఇలా ఇవ్వరు. కాకపోతే మనకి లోక జ్ఞానం కోసము ఇలా 1 రూపీ వడ్డీ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, 2 రూపీస్ వడ్డీ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పటం జరిగింది. కానీ 1 రూపీ వడ్డీ అంటే మనకు 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అని అనుకోవచ్చు. ఓకేనా. 1.5 అంటే 18%, 2 రూపీస్ అంటే 24%, ఇలా 1 రూపీ పెరిగే కొద్దీ 12% యాడ్ అవుతుంది, హాఫ్ రూపీ పెరిగే కొద్దీ 6% యాడ్ అవుతుంది. ఇలా మనము ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం రియల్ లైఫ్ వడ్డీలు క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే ఇలా మనము ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్లో ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ కవర్ అయ్యాయి. ఈ మోడల్స్ అన్ని విన్నాక మీరు సొంతంగా చేసే విధంగా ఉండాలి. ఏ డిఫరెంట్ క్వశ్చన్ అయినా కూడా ఈజీగా షార్ట్కట్గా ఆలోచించే విధంగా ఉండాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మూర్తి ఇన్వెస్టెడ్ ఎ సమ్ ఆఫ్ 10,000 రూపీస్ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 10% per annum for a period of 3 years. వాట్ అమౌంట్ విల్ మూర్తి గెట్ ఆఫ్టర్ 3 years? మన క్వశ్చన్ చూడగానే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లూ వర్డ్స్ అన్నీ రాసుకోవాలి. ఏ విధంగా అంటే, ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు 10,000 అని, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు 10%, దీన్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి అంటే 10/100 అంటే 1/10, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 years అని, అమౌంట్ ఎంత అని క్వశ్చన్లో అడిగారు. ఇట్లా క్లూ వర్డ్స్ అన్నీ రాసుకోవాలి. తర్వాత మనకి అమౌంట్ యొక్క ఫార్ములా ఏదంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అమౌంట్ యొక్క ఫార్ములా ఏది అంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 + r/100 హోల్ పవర్ n. ఇక్కడ ప్రిన్సిపల్ ఏమని ఇచ్చారు 10,000 ఇంటూ, ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 1/10 కదా, 1 + r/100. 1 + r/100 అంటే 1 + 10/100. మనం ఆల్రెడీ చేసేసుకున్నాం. 10/100 అంటే 1/10.
ఓకే. 1+1/10 ఎంత? 11/10. ఓకే. ఇలా మనము మైండ్లోనే క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. పెన్ మీద రాయకూడదు. డైరెక్ట్ మనకి ఈ 10,000 ఇంటూ 1331 డివైడెడ్ బై 1000 అనేది డైరెక్ట్ మనం వేసుకోవాలి. ఓకే. అప్పుడైతేనే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. 11/10 నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని ఇచ్చినారు? 3 ఇయర్స్. అంటే 11 క్యూబ్ ఎంత? 1331. 10 క్యూబ్ ఎంత? 1000 అని ఫాస్ట్గా ఈ లాస్ట్ పాయింట్ని మనం వేసుకోవాలి. ఫస్ట్ క్లూవర్స్ రాసుకోవాలి. తర్వాత లాస్ట్ ఈ 10,000 ఇంటూ 1331 డివైడెడ్ బై 1000 అనేది వేసుకొని మనం డైరెక్ట్ ఆన్సర్ చేసుకోవాలి. అంతేగాని మనం ఫార్ములా వేసుకొని ఆన్సర్ చేసుకోకూడదు. ఓకే. ఆన్సర్ వచ్చేసి 13,310. ఇది టైప్ 1 క్వశ్చన్. నెక్స్ట్ టైప్ 2 క్వశ్చన్ వచ్చేసి Murthy invested a sum of 16,000 rupees for 2 years at compound interest and received an amount of 17,640 on maturity. What is the rate of interest? ఇక్కడ క్లూవర్డ్స్ అన్ని రాసుకోవాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఎంత? 16,000 రూపీస్. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ ఇచ్చారు? 2 ఇయర్స్ ఇచ్చారు. టోటల్ తను ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి ఎంత? 17,640 రూపాయలు తను తీసుకోవడం జరిగింది. ఫార్ములా ప్రకారం వేసుకుంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1+r/100 హోల్ పవర్ n. ఇక్కడ నేను 1+r/100 అది డైరెక్ట్గా వేసేసాను. డైరెక్ట్గా 100+r/100 హోల్ స్క్వేర్ అనేది వేయడం జరిగింది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 2 ఇయర్స్ ఇచ్చారు కాబట్టి హోల్ స్క్వేర్ వేశాను. 17,640 అనేది 17,640 ఈజ్ ఈక్వల్స్ టు 16,000 కదా. ఈ 16,000 ఇంటూలో ఉంది కదా, ఇటువైపు తెచ్చుకుంటే డివైడెడ్ బై అవుతుంది. ఓకేనా. ఈక్వల్స్ టు యువతల ప్లస్ ఉన్నిందనుకోండి, అవతలకి తెచ్చుకుంటే మైనస్ అవుతుంది. ఇంటూలోది ఉన్నిందనుకోండి, యువతలకి తెచ్చుకుంటే అది డివైడెడ్ బై అవుతుంది. ఓకేనా. 17,640 డివైడెడ్ బై 16,000 ఈజ్ ఈక్వల్స్ టు 100+r డివైడెడ్ బై 100 హోల్ స్క్వేర్. ఇక్కడ హోల్ స్క్వేర్ వేయాలి. మిస్టేక్గా అది కనిపించట్లేదు. ఓకేనా. 17,640 డివైడెడ్ బై 16,000ని క్యాన్సిల్ చేస్తే మనకు ఓవరాల్గా 441 డివైడెడ్ బై 400 వస్తుంది. ఈ 441 డివైడెడ్ బై 400 అనేది ఒక స్క్వేర్ రూపంలో మనకి ఐడియా వస్తుంది కదా. 441 అనేది 21 స్క్వేర్, 400 అనేది 20 స్క్వేర్. ఓకేనా. ఈ విధంగా మనం వేసుకోవాలి. 21 డివైడెడ్ బై 20 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 100+r డివైడెడ్ బై 100 హోల్ స్క్వేర్. అప్పుడు స్క్వేర్ ఈజీగా క్యాన్సిల్ చేసుకోవచ్చు కాబట్టి మనము ఇక్కడ స్క్వేర్ రూట్లోకి మార్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ ఫార్ములా ఉంది చూడండి. a² ఈజ్ ఈక్వల్స్ టు b² అంటే a ఈజ్ ఈక్వల్స్ టు +r - b అంటే ఈ స్క్వేర్లు క్యాన్సిల్ అవుతాయి. దెన్ 21/20 ఈజ్ ఈక్వల్స్ టు 100+r డివైడెడ్ బై 100. 21s 25s. దెన్ 21 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు 105. 105 ఈజ్ ఈక్వల్స్ టు 100+r అవుతుంది. ఈ 105లోంచి ఈ 100ని యువతలకి తెచ్చుకుంటే 105 - 100 ఈజ్ ఈక్వల్స్ టు 5. దెన్ r ఈజ్ ఈక్వల్స్ టు 5%. ఓకే. ఫస్ట్ థింగ్ ఏదంటే మనకి బేసిక్స్ అనేది తెలియాలి. ఫ్రాక్షన్స్ అనేది ఎలా చేస్తారు, మల్టిప్లికేషన్స్ అనేది ఎలా చేస్తారు అనేది మనకు తెలియాలి. ఓకేనా. ఇది తెలిస్తే ఈజీగా చేసుకోవచ్చు. మిగతా ఏ క్యాల్కులేషన్ అయినా మనము ఫాస్ట్గా ఏదైనా చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఒకవేళ బేసిక్స్ అంటే ఫ్రాక్షన్స్ అనేది ఎలా చేయాలి అనేది తెలియకోకుంటే ముందు ఫ్రాక్షన్స్ నేర్చుకోండి. ఫ్రాక్షన్స్ని ఎలా క్యాల్కులేట్ చేస్తారు అనేది నేర్చుకోండి. తర్వాత పర్సంటేజెస్ మనము ఫ్రాక్షన్లో ఎలా రాస్తారు అనేది రోజు డైలీ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్, టేబుల్స్, స్క్వైర్స్, క్యూబ్స్, ఇంకొకటి కొన్ని షార్ట్ కట్స్, మెన్సురేషన్ ఫార్ములాస్, ఇలా డైలీ రివిజన్ ఉండాలి. టేబుల్స్ ఇలా రివిజన్ ఉన్నప్పటికీ మనకి స్పీడ్గా క్యాలిక్యులేషన్ వెళ్తుంది. అన్ని స్టెప్స్ రావు, లాంగ్ స్టెప్స్ అనేవి రావు. జస్ట్ షార్ట్కట్లో డైరెక్ట్ మన హ్యాండ్ అనేది జస్ట్ లాస్ట్ పాయింట్లోకి మన హ్యాండ్ అనేది వెళ్తుంది రోజు ప్రాక్టీస్ చేసే కొద్దీ. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం.
ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ 1000 in 1 year, 5% per annum compound interest payable half yearly. ఇతను అప్పిచ్చే అతను ఏం చెప్పాడు, నాకు 6 నెలలకు ఒకసారి పే చేయాల్సి ఉంటుంది, సంవత్సరంలో 6 నెలలకు ఒకసారి పే చేయాల్సి ఉంటుందంటే అతనికి ఎన్నిసార్లు పే చేయాలి, 2 టైమ్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 5% అనేది సంవత్సరానికి 5% పర్ యానం. ఓకే, 5% పర్ యానం అంటే సంవత్సరానికి 5% అయితే 6 మంత్స్కి ఎన్ని పర్సెంట్, దాంట్లో హాఫ్ 2.5% మాత్రమే మనము చెల్లించాల్సి ఉంటుంది. చూడు, 5% పర్ యానం, ఇది పర్ యానం అంటే సంవత్సరానికి 5% అని అర్థం. అదే మనము 6 మంత్స్కి ఒకసారి పే చేయాల్సి ఉంటుంది అన్నప్పుడు 5 డివైడెడ్ బై 2 వేసుకోవాలి. డైరెక్ట్ 2 వేసుకోవచ్చు, లేదా ఈ విధంగా చేసుకోవచ్చు. 12 మంత్స్కి 5% అయితే 6 మంత్స్కి ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్స్ 5 into 6 డివైడెడ్ బై 12 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అని అర్థం. 5 into 6 డివైడెడ్ బై 12 ఉంది కదా, 6 1s 6 2s 2 1s 2 2s 4 2 5s 10, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2.5%. నెంబర్ ఆఫ్ ఎన్నిసార్లు పే చేయాల్సి ఉంటుంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది 2 టైమ్స్ పే చేయాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్ ఎంత, 1000 రూపీస్. మనం ఇలా ఫార్ములా అనేది ఇంకా ప్రతిసారి వేసుకోకూడదు, ఇంకా ఫాస్ట్గా వేసేసుకోవాలి. 2.5%ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి అంటే 25 డివైడెడ్ బై 1000 అని రాసుకోవచ్చా, ఎందుకంటే పైన పాయింట్ని మనము కింద 10 వేసుకుంటే పైన ఒక పాయింట్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా. 25 డివైడెడ్ బై 1000 వేసుకుంటే 25 1s 25 40s. ఓకేనా. 1/40 అనేది ఇది ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకున్నాము. దెన్ 1 ప్లస్ 1/40 అంటే 41/40. ఇలా డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళాలి మనం. 1000 ఇంటూ 41/40, నెంబర్ ఆఫ్ టైమ్స్ 2 టైమ్స్ పే చేయాలి కాబట్టి ఇంటూ అది 41/40 అనేది 2 టైమ్స్ వేసుకోవాలి. 41 స్క్వేర్ 1681, 40 స్క్వేర్ 1600. దెన్ ఆన్సర్ వచ్చేసి 1050.625. ఓకేనా. ఇలా మనము ఫాస్ట్గా క్యాల్కులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ 4th మోడల్ వచ్చేసి ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 10,000 రూపీస్ ఇన్ 9 months at 4% per annum ఇంట్రెస్ట్ పేయబుల్ క్వార్టర్లీ. క్వార్టర్లీ అంటే హాఫ్ ఇయర్లీలో సగం, హాఫ్ ఇయర్లీ అంటే 6 months, దాంట్లో సగం అంటే 3 months. 3 monthsని మనము క్వార్టర్లీ అంటారు, కానీ ఇక్కడ 9 monthsే ఓవరాల్ పీరియడ్ ఎంత, 9 monthsే. కానీ లాస్ట్ క్వశ్చన్లో వచ్చేసి మనకి 1 year ఇచ్చాడు కాబట్టి 1 yearకి హాఫ్ ఇయర్లీ వచ్చేసి 2 times అనేది పే చేయాలి. ఇదే 9 monthsకి క్వార్టర్లీ వచ్చేసి 3 times పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లూ వర్డ్స్ అనేది రాసుకుందాము. ప్రిన్సిపల్ ఎంత, 1000 రూపీస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% పర్ యానం. 12 monthsకి 4% అయితే 3 monthsకి ఎంత అన్నప్పుడు మనకి 1% అనేది వస్తుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు పే చేయాలి, 3 times పే చేయాలి. మనము ఇంకా డైరెక్ట్ ఫార్ములా ప్రకారం వేసుకుంటే 10,000 ఇంటూ 101, 1 + r/100 కదా. ఇంకా డైరెక్ట్గా 100కి పైన న్యూమరేటర్లో ఉండే దాన్ని డినామినేటర్ని పైన న్యూమరేటర్ని యాడ్ చేసి డివైడెడ్ బై న్యూమరేటర్ ఇలా వేసుకోవచ్చు. మనం చూస్తానే మనము వేసుకోవచ్చు. మళ్ళీ 1 + 1/100 ఇలా వేసుకొని పని లేదు. చూస్తానే మనకి 100 కింద డినామినేటర్లో 100 ఉంది, పైన న్యూమరేటర్లో 1 ఉంది. 100 + 1 101, 101 డివైడెడ్ బై 100. ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని టైమ్స్ పే చేయాలి, 3 times పే చేయాలి కాబట్టి అట్లా 101 డివైడెడ్ బై 100 ఇంటూ 101 డివైడెడ్ బై 100 ఇంటూ 101 డివైడెడ్ బై 100 ఇలా 3 times వేసుకోవాలి. మొత్తం క్యాల్కులేట్ చేస్తే మనకి 10,303.01 అనేది మనకి వస్తుంది. ఇంకా ఇంట్రెస్ట్, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఫైండ్ ద ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు కాబట్టి ఈ 10,303.01 అనేది అమౌంట్. ప్రిన్సిపల్ని మైనస్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అని.
సో ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 303.01. ఇక్కడ చిన్న చిన్న క్యాల్కులేషన్స్ అయితే ఓకే. కానీ ఈ 101 ఇంటూ 101 ఇంటూ 101 ఇలా క్యాల్కులేషన్ చేయలేం కదా. కింద ఏమో మనకి జీరోస్ అనేది 10,000లో క్యాన్సిల్ అవుతాయి కోర్స్. కానీ ఈ 101 ఇంటూ 101 ఇంటూ 101 అనేది మనకి క్యాల్కులేషన్ చాలా పెద్ద ప్రాసెస్. ఇలా క్యాల్కులేషన్స్ లెంతీగా ఉండేటివన్నీ మనకు ఒక షార్ట్ కట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఈ షార్ట్ కట్కి వచ్చేసి కేవలం మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే చాలు. మిగతా ఏ ఉన్నా లేకపోయినా మనం ఆటోమేటిక్గా ఆన్సర్ని లాగచ్చు. అది ఎలానో చూద్దాం. మనకి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 మంత్స్కి 4% అయితే 3 మంత్స్కి 1% కదా. 1/100 మనం ఫ్రాక్షన్లోకి మార్చుకున్నాక 1/100 కదా. ఈ ప్రిన్సిపల్ ఉంటుంది కదా, ఈ ప్రిన్సిపల్లో ప్రిన్సిపల్ ఇంటూ 1/100 ఎంత, 100 వస్తుంది. కాబట్టి ఫస్ట్ మంత్కి 1 మంత్కి 1 లైను, 2 ఇయర్స్కి 2 లైను, 3 ఇయర్స్కి 3 లైన్స్, ఇలా ఫస్ట్ లైన్ వేసుకోవాలి. ఫస్ట్ మంత్ మనము కేవలం ప్రిన్సిపల్కి వడ్డీ చెల్లించాలి కాబట్టి మనం 100 వేసుకున్నాం. సెకండ్ మంత్ ఏం చేయాలి, ఈ ప్రిన్సిపల్కి వడ్డీ ప్లస్ ఈ 100కి గాను మళ్ళీ వడ్డీ. ఈ 100కి 100 ఇంటూ మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 1/100 కదా. 100 ఇంటూ 1/100 ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఓకేనా. మళ్ళీ థర్డ్ ఇయర్ని ఇక్కడ నేను ఇయర్ అంటున్నాను, మీరు థర్డ్ టైం అనుకోండి. నెక్స్ట్ థర్డ్ టైం పే చేసేటప్పుడు 100కి ప్రిన్సిపల్కి వడ్డీ 100, మళ్ళీ ఈ వడ్డీకి వడ్డీ, ఈ 1 ఉంది కదా, 1ని డబల్ చేసుకోండి. ఓకేనా. 1ని డబల్ చేస్తే 2 వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఈ 1 రూపీకి మళ్ళీ వడ్డీ వేయాలి. వడ్డీ వేస్తే 0.1 వస్తుంది. 1 ఇంటూ 1/100 ఈజ్ ఈక్వల్స్ టు 0.1. ఇవన్నీ యాడ్ చేయండి. 300, ఈ 1 + 2 అనేది 3 అవుతుంది. ఈ 0.1 అనేది ఈ 3 యాడ్ చేస్తే మనకి 303.01 అనేది ఇంట్రెస్ట్. ఓకేనా. ఇది షార్ట్ కట్. ఓకే, ఐడియా ఉంది కదా. 3 టైమ్స్ అన్నారు కాబట్టి ఫస్ట్ టైంకి 1 లైను, సెకండ్ టైంకి 2 లైన్స్, థర్డ్ టైంకి 3 లైన్స్. ఓకేనా. ఫస్ట్ ఈ 100 అనేది మనకి సింపుల్ ఇంట్రెస్ట్. ఈ 1, 2, 0.1 అనేది ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అనుకోవాలి. ఇది ఎంత సింపుల్ ఇంట్రెస్ట్, కానీ కాంపౌండ్ ఇది వచ్చేసి ఈ 2 రూపీస్, ఇది 1 రూపీ, ఈ 0.1 అనేది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అనమాట. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే కేవలం 3.01 అనుకోండారు. ఈ 300 ప్లస్ 3 ప్లస్ 0.1 303.1 కలిపితే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ ఓన్లీ 100 ప్లస్ 100 ప్లస్ 100 ఇది కలిపితే ఇది కేవలం సింపుల్ ఇంట్రెస్ట్ అని అర్థం. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చేసి, వాట్ ప్రిన్సిపల్ విల్ అమౌంట్ టు 1352,352 rupees in 2 years at 4% per annum compound interest. ఇందాక చెప్పిన షార్ట్కట్ ప్రకారం మనం వెళ్దాము, లేదా ఫార్ములా ప్రకారమైనా మనం వేసుకోవచ్చు. ముందుగా షార్ట్కట్ చెప్తాను. ఓకేనా. ఈ షార్ట్కట్కి కావాల్సింది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే చాలు. మిగతా ఏ ఉన్నా లేకపోయినా మనము కూపి లాగచ్చు, ఊహించుకొని కూపి లాగచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు క్లూ వర్డ్స్ అనేవి రాసుకుందాము. ప్రిన్సిపల్ అంటే ఎంతనో తెలియదు కాబట్టి ఎక్స్, అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1352, నెంబర్ ఆఫ్ టైమ్స్ పే చేయాల్సి ఉంటుంది. ఎన్ని టైమ్స్, 2 టైమ్స్ 2 ఇయర్స్ కానీ ఇయర్కి ఒకసారి గాను 2 టైమ్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% పర్ యానము. దీన్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకుంటే 1/25. ఈ 1/25 ఉంది కదా, ఈ 25ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్నారు కదా, 25ని స్క్వేర్ చేయండి. ఇక్కడ 25ని స్క్వేర్ ఎందుకు చేయమంటున్నానంటే ఇక్కడ 2 టైమ్స్ ఇచ్చారు కాబట్టి స్క్వేర్ చేయాలి. అదే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 3 ఇయర్స్ కనుక ఇచ్చినట్లయితే ఈ 25 క్యూబ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. 25ని స్క్వేర్ చేస్తే 625 అవుతుంది. ఈ 625 పార్ట్స్ అనేది మనము ప్రిన్సిపల్ అనుకుందాం, జస్ట్ ఊహించుకుందాం. ఈ 625 పార్ట్స్, నాట్ ఈ 625 రూపీస్, 625 పార్ట్స్. ఈ 625 పార్ట్స్ని మనము ప్రిన్సిపల్గా అనుకుందాం. ఓకేనా. ఈ 625 పార్ట్స్ ఇంటూ
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 1/25, అప్పుడు ఎంత అవుతుంది 25 అవుతుంది. మళ్ళీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 2 లైన్స్ వస్తాయి. ఇది ప్రిన్సిపల్ ఈ ప్రిన్సిపల్ 25 అనేది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ లైన్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్గానే ఉంటుంది కాబట్టి ఈ 625కి 1/25 ఎంత అవుతుంది 25 అవుతుంది. మళ్ళీ ఈ 25కి 1/25 ₹1 అవుతుంది. ఓకేనా. మీరు కన్ఫ్యూజన్ అవ్వచ్చు, కానీ నేను చెప్పేది బాగా ఆలోచించండి. ఏదైతే మనకి పర్సంటేజ్ ఇచ్చారో దాన్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకున్నాక డినామినేటర్ని మనము ఎన్ని ఇయర్స్ అయితే చెప్పారో ఆ విధంగానే స్క్వేర్ని కానీ క్యూబ్ని కానీ చేసుకోవాలి. ఆ వచ్చిన పార్ట్స్ని అంటే 625ని ప్రిన్సిపల్ పార్ట్స్ అని అనుకోవాలి. ఈ 625లో మనకి 1/25 ఎంత అవుతుంది 25. ఓకేనా. ఫస్ట్ లైన్ ఎప్పటికీ సేమ్గా ఒకేలా ఉంటాయి. ఫస్ట్ లైన్ అన్నీ ఒకేలా ఉంటాయి. ఇంకా థర్డ్ అనేది దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా సెకండ్ ఇయర్లో ఫస్ట్ లైన్ సేమ్గా ఉంటుంది కదా. ఓకే, 25 వేసుకున్నాము. నెక్స్ట్ సెకండ్ లైన్ వచ్చేసరికి ఇలా ఈ 25కి వడ్డీ ఎంత 25 × 1/25 1 అనేది వస్తుంది. టోటల్గా ఇక్కడ ఏమిచ్చారు, ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ 625 పార్ట్స్కి ఈ 51 పార్ట్స్ కలిపితేనే కదా అమౌంట్ అయ్యేది. ఓకేనా. ఈ 625 పార్ట్స్ని ఎప్పుడైనా మనం ప్రిన్సిపల్ అని అనుకోవాలి. ఈ ప్రిన్సిపల్కి ఈ 25 అనేది దీన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. ఈ 25 ప్లస్ 1 ఈ మూడిటిని కలిపితే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అంటాము. అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఓకేనా. ఈ 625 పార్ట్స్ ప్లస్ ఈ 51 పార్ట్స్ మొత్తం 676 పార్ట్స్ వచ్చేసి 1352 అయితే 625 పార్ట్స్ ఎంత 1352 ఇంటూ 625 డివైడెడ్ బై 676. 676 1s are 676 2s are 625 into 2 1250 is the answer. ఓకేనా. నెక్స్ట్ ఫార్ములా మెథడ్ వచ్చేసి మనము ఇక్కడ డైరెక్ట్గానే వేసుకున్నాము. యాక్చువల్లీ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 + r/100 హోల్ పవర్ n కదా. ఈ అమౌంట్ ప్రిన్సిపల్ యూదలకి వస్తే డివైడెడ్ బై అవుతుంది కదా. ఓకే, ఆ విధంగానే ఇక్కడ వేసుకున్నాము. 1352 డివైడెడ్ బై x ఈజ్ ఈక్వల్స్ టు 1 + r/100 అంటే 26 డివైడెడ్ బై 25. నెంబర్ ఆఫ్ టైమ్స్ 2 ఇయర్స్ కాబట్టి 26 డివైడెడ్ బై 25 ఇంటూ 26 డివైడెడ్ బై 25 ఇలా వేసుకున్నాం అనమాట. 676 అవుతుంది. 676 1s are 676 2s are 625 into 2 1250. దెన్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు 1250. ఇలా క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా ఉన్నప్పుడు ఫస్ట్ ఈ షార్ట్ కట్ నేర్చుకోండి. ఎందుకంటే ఈ షార్ట్ కట్ మనకు అర్థమైతే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి 50,000 is borrowed at compound interest at the rate of 1% for the first year, 2% for the second year, 3% for the third year. Find the amount to be paid after 3 years. ఇక్కడ లెంట్ అంటే ఎవరైతే అప్పు ఇస్తున్నాడో వాళ్ళని లెంట్ అని అంటాము. ఎవరైతే అప్పు తీసుకుంటున్నాడో దాన్ని బారోడ్ అని అంటాం. ఓకేనా. లెండర్, బారోవర్, లెంట్, బారోడ్ ఈ వర్డ్స్కి మనము కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. లెంట్ అంటే అప్పు ఇస్తున్నాము, బారోడ్ అంటే అప్పు తీసుకుంటున్నాము. ఓకేనా. ఓకే, ఇక్కడ క్లూ వర్డ్స్ అనేది రాసుకుందాం. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు 50,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఫస్ట్ ఇయర్లో 1%, సెకండ్ ఇయర్లో 2%, థర్డ్ ఇయర్లో 3%. ఏంది ఇలాగుంది అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్. 1%ని ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే 1/100, 2%ని ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే 1/50, 3%ని ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే 3/100. ఓకేనా. సేమ్ ప్రిన్సిపల్ ఇంటూ 1 + r/100 హోల్ పవర్ n దాని ప్రకారంగానే ఇక్కడ డైరెక్ట్గా వేసేసాం. 50,000 ఇంటూ 1%ని 1/100 కదా. 1 + r/100 101 డివైడెడ్ బై 100
ఇది 2/100ని 1/50 అవుతుంది ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకుంటే. 51/50 3/100ని 103/100గా మార్చుకొని మొత్తం క్యాల్కులేట్ చేస్తే 53,055 రూపీస్ 0.3 పైస్ ఇది ఆన్సర్. ఓకే, ఇక్కడ 7th క్వశ్చన్ చూసినట్లయితే ఫైండ్ ద అమౌంట్ ఆన్ 4,000 ఫర్ 2.5 years at 6% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఒక సింపుల్ ఇంగ్లీష్ గ్రామర్ అనేది మనము గమనించాల్సి ఉంటుంది. అమౌంట్ ఆన్ అంటే అది ప్రిన్సిపల్ అని అర్థం, అమౌంట్ ఆఫ్ అంటే అది అమౌంట్ అని అర్థం. ఓకేనా, అమౌంట్ ఆన్ ఆన్ అంటే ఆన్ అంటే మీద, ఆఫ్ అంటే యొక్క. ఓకేనా, ఫైండ్ ద అమౌంట్ ఆన్ 4,000 అంటే ఇక్కడ అమౌంట్ ఆన్ వచ్చింది కాబట్టి దీన్ని ప్రిన్సిపల్ అని అనుకోవాలి. ఓకేనా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 6% పర్ యానం 2.5 years అంటే ఫస్ట్ ఇయర్కి 6%, సెకండ్ ఇయర్కి 6%. కానీ ఇక్కడ అర్ధ సంవత్సరం ఉంది, కేవలం 6 monthsకే ఉంది. 6 monthsకే ఉన్నప్పుడు అలాంటప్పుడు మనము ఇది 6% పర్ యానం కదా, ఇది 12 monthsకి 6% అయితే 6 monthsకి ఎంత అన్నప్పుడు మనకి 3% అవుతుంది. దాంట్లో సగం 3% అవుతుంది. టోటల్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు పే చేయాల్సి ఉంటుంది? 3 times. ఓకేనా, ఫస్ట్ టైము ఇయర్కి పే చేస్తాము, సెకండ్ టైం కూడా ఇయర్కి పే చేస్తాము, థర్డ్ టైం వచ్చేసి హాఫ్ ఇయర్కే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, డైరెక్ట్ లాస్ట్ పాయింట్ అనేది మనకి రావాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తానే ఈ 4,000 ఇంటూ 6%ని ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే 3/50. 1 + 3/50 ఎంత? 53/50 ఇంటూ 53/50. సెకండ్ ఇయర్ కూడా సేమ్ 6% ఉంటుంది. కానీ థర్డ్ టైం పే చేసేసరికి ఇది హాఫ్ ఇయరే కాబట్టి 3% కదా, 3%ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకుంటే 3/100. 1 + 3/100 103/100. ఓవరాల్గా ఆన్సర్ వచ్చేసి 4,629.232 రూపీస్ అనేది ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కానీ ఈజీనే. ఏ సమ్ ఆఫ్ మనీ ప్లేస్డ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 6 years. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ అమౌంట్ టు 16 times ఇట్ సెల్ఫ్? అంటే ఒక అమౌంట్ 6 ఏళ్ళ తర్వాత ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ను డబల్ అవుతా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫస్ట్ ఇయర్లో 100 ఉందనుకున్నాము, 6 yearsకి అది ఎంత అవుతుంది? 100 డబుల్ అవుతుంది, అంటే 200 అయింది. ఈ 200 మళ్ళీ 6 ఏళ్ళ తర్వాత డబుల్ అవుతుంది, అంటే అక్కడికి వెళ్ళేసరికి 400 అయింది. ఈ 400 మళ్ళీ 6 years తర్వాత అది డబుల్ అయింది, అంటే 800 అయింది. మళ్ళీ 6 years తర్వాత ఈ 800 డబుల్ అయింది, అంటే 1600 అయింది. ఇలా ఎంతవరకు చేయాలి అంటే క్వశ్చన్ ఎంతవరకు ఇచ్చారు? ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ అమౌంట్ టు 16 times ఇట్ సెల్ఫ్. ఇక్కడ 1600 వచ్చేసరికి ఈ 100 1600 అయిందా? ఇప్పుడు ఫస్ట్ మనం ఏదైతే అనుకున్నామో ఆ అమౌంట్ 16 times అవ్వాలి. 16 × 100 1600. ఇక్కడ 1600 వచ్చేసింది కదా, ఇంకా కింద ఉన్న ఎన్ని ఇయర్స్ అయింది? ఇక్కడ 6 years 6 years 6 years 6 years 6 4 24 years. 24 yearsకి ఉన్న అమౌంట్ 16 times అవుతుంది అనేది ఈ క్వశ్చన్ యొక్క అర్థం. ఓకేనా, ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసరికి at what rate of compound interest does a sum of money becomes 27 times in 3 years? ఒక సమ్ ఆఫ్ మనీ 27 times అయింది 3 ఏళ్లలో, అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు. మనకి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి చూస్తే అక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలి అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అలాంటప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది వస్తుంది కదా. సేమ్ అదే విధంగానే మనం ప్రిన్సిపల్ ఎంత అనుకోవాలి? 100 అనుకుందాం. ఏ దానికైనా 100 తీసుకుంటే, ఏదైతే ఊహించుకుంటున్నామో
ఊహ అనేది 100లో తీసుకుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. మనం ఏ 15, ఏ 16, 20, 30 అలాగా తీసుకోకూడదు. 100 అనే తీసుకోవాలి. ఓకేనా? ప్రిన్సిపల్ అనేది 100 అనుకుందాం. అమౌంట్ ఎంత? సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 27 టైమ్స్. అంటే ఈ ప్రిన్సిపల్ని 27 టైమ్స్ చేస్తే అది అమౌంట్ అవుతుంది. అంటే అమౌంట్ ఈక్వల్స్ టు 27 ఇంటూ 100 2700. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతనో తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్. నెంబర్ ఆఫ్ ఇయర్స్ 3 ఇయర్స్. ఓకేనా? నెక్స్ట్ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కునేటప్పుడు నేనేం చెప్పాను షార్ట్కట్, అక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ని బట్టి మనకు అమౌంట్ని ప్రిన్సిపల్ని ఎంత క్యాన్సిల్ అవుతుందో అంత క్యాన్సిల్ అయ్యేంత వరకు క్యాన్సిల్ చేసేసి లాస్ట్లో మిగిలిన దాన్ని ప్రిన్సిపల్ని అమౌంట్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ని బట్టి స్క్వేర్ కానీ క్యూబ్ కానీ చేస్తే అప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అన్నా కదా. అది రేషియోస్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు 1 క్యూబ్ని 1ని క్యూబ్ రూట్ ఆఫ్ 27 ఎంత? 3. మనకి ఏ రేషియోస్ వచ్చినాయి? 1:3. ఇప్పుడు ఈ డిఫరెన్స్ సేమ్ ఇంతకుముందు చెప్పినట్లుగానే ఈ 3 అనేది మనము సెల్లింగ్ ప్రైస్ అనుకుందాం. ఈ 1 అనేది కాస్ట్ ప్రైస్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రాఫిట్ అండ్ లాస్ కాదు, మీకు ఒక ఐడియా కోసం. అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగారు కాబట్టి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలి అనే దాని గురించే చెప్తున్నాను. ఒక షార్ట్కట్లో ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ 1:3కి డిఫరెన్స్ ఎంత? 2 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ దాంట్లో ఎంత ఉంది? 1 ఉంది ఇంటూ 100. మొత్తం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 200%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇలా కనుక్కోవాలి. ఓకే, బ్రాడ్గా గుర్తుపెట్టుకోండి. ఏదైతే అమౌంట్ని ప్రిన్సిపల్ వీలైనంత వరకు క్యాన్సిల్ చేసి దాన్ని క్యూబ్ రూటో స్క్వేర్ రూటో ఇయర్స్ని బట్టి క్యూబ్ రూట్ చేయాలన్నా స్క్వేర్ రూట్ చేయాలన్నా ఇయర్ని బట్టి డిసైడ్ చేసుకొని వచ్చిన రేషియోస్ ఉన్న ఆ రేషియోస్కి డిఫరెన్స్ డివైడెడ్ బై ప్రిన్సిపల్ యొక్క రేషియో ఇంటూ 100. ఇది చేస్తే మనకి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇది షార్ట్కట్. మనము ఇలాగే కాకుండా ఇంకో విధంగా కూడా ప్రీవియస్ ప్రాబ్లంలో మనం చెప్పుకున్నట్లుగా 2700 డివైడెడ్ బై 100 వేసుకొని వీలైనంత వరకు క్యాన్సిల్ చేసుకొని దాన్ని క్యూబ్ రూట్లోనో స్క్వేర్ రూట్లోనో చేంజ్ చేసుకొని ఈక్వల్స్ టు 100 ప్లస్ ఆర్ డివైడెడ్ బై 100 హోల్ క్యూబ్ వేసుకొని 1కి క్యూబ్ 1 డివైడెడ్ బై 27కి క్యూబ్ 3. ఈ క్యూబ్ క్యాన్సిల్ చేస్తే 1 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్స్ టు 100 ప్లస్ ఆర్ డివైడెడ్ బై 100. అలాంటప్పుడు 100 ఈజ్ ఈక్వల్స్ టు 300 ప్లస్ 3r అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ 300 డివైడెడ్ బై 300 ఈజ్ ఈక్వల్స్ టు 100 ప్లస్ ఆర్. ఈ ఆర్ అనేది అవతలకి వెళ్తే ఈ 100 అనేది యువతలకి వస్తే 300 మైనస్ 100 ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 200%. ఇలా వేయచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఫర్ 2 years at 4% per annum be 510 rupees, వాట్ వుడ్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్? ఇక్కడ క్లూ వర్డ్స్ అనేది ఏమేమి ఉన్నాయి? ఇఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఫర్ 2 years at 4% per annum be 510 rupees. ఈ 510 రూపీస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినాడు? 4% ఇచ్చినాడు. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని ఇచ్చినాడు? 2 years ఇచ్చినాడు. అంటే ప్రిన్సిపల్ ఇంటూ 4%ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకుంటే 1/25, 1 ప్లస్ ఆర్ బై 100, 1 ప్లస్ 1/25ని 26/25. నెంబర్ ఆఫ్ ఇయర్స్ 2 years ఇచ్చాడు కాబట్టి 2 times వేసుకోవాలి. 26 డివైడెడ్ బై 25 ఇంటూ 26 డివైడెడ్ బై 25 మైనస్ ప్రిన్సిపల్ ఈక్వల్స్ టు 510. ఓకేనా? అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అదే ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ యొక్క ఫార్ములా ఎంత? P ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ n మైనస్ ప్రిన్సిపల్. అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అలాంటప్పుడు ప్రిన్సిపల్ ఇంటూ 26
676 డివైడెడ్ బై 625 మైనస్ పి. ఓకేనా, ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ అనేది ఎలా చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బై బి మైనస్ సి ఉంటే ఎలా చేయాలి, కొంతమంది ఏం చేస్తారంటే ఏ మైనస్ సి డివైడెడ్ బై బి ఇలా వేస్తారు. ఇలా ఫ్రాక్షన్స్ చేయకూడదు. ఓకే, ఒకదానికి మనకి న్యూమరేటర్ డినామినేటర్ ఒకదానికి ఉంది కాబట్టి పక్కదానికి కూడా ఎల్సిఎం తీసుకోవాలి. ఓవరాల్గా ఎల్సిఎం తీసుకోవాలి. అంటే ఓవరాల్గా ఎల్సిఎం ఎంత వస్తుంది, బి అనేది ఎల్సిఎం వస్తుంది. ఏ కింద ఆల్రెడీ బి ఉంది కాబట్టి ఏని ఏ విధంగా గెలుక్కోకూడదు. ఏ మైనస్ సి కింద ఎలాంటి డినామినేటర్ లేదు కాబట్టి మనకి దీంతో మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఓకేనా, ఏ మైనస్ బీసీ డివైడెడ్ బై బి ఇలా రావాలి. ఫ్రాక్షన్స్ అనేది ఇలా రావాలి. ఒకవేళ ఏ డివైడెడ్ బై బి ప్లస్ సి ఉంటే ఏ ప్లస్ బీసీ డివైడెడ్ బై బి ఇలాగా ఫ్రాక్షన్స్ చేయాలి. అంతేకాని ఏ మైనస్ సి డివైడెడ్ బై బి ఇలా వేయకూడదు. ఓకేనా, అదే విధంగానే నేను ఇక్కడ చేశాను. పి ఇంటూ ఒకవేళ ఏ డివైడెడ్ బై బి ఇంటూ సి అని ఇచ్చినారనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఏ ఇంటూ సి డివైడెడ్ బై బి అనేది వేసుకోవచ్చు. ఈ మల్టిప్లికేషన్ అనేది ఎప్పుడైనా కానీ న్యూమరేటర్కే తగలాలి కానీ డినామినేటర్తే అవసరం లేదు. ఈ ప్లస్ ఆర్ మైనస్లో డినామినేటర్కి ఎల్సిఎం ఇలా చేయాలి కానీ ఈ మల్టిప్లికేషన్స్కి డినామినేటర్కి ఏం సంబంధం లేదు. డైరెక్ట్ ఏ ఇంటూ సి డివైడెడ్ బై బి అనేది మనము వేసుకోవచ్చు. ఓకేనా, ప్రిన్సిపల్ ఇంటూ 676 డివైడెడ్ బై 625 మైనస్ పి ఉంది కాబట్టి ఓవరాల్గా ఎల్సిఎం తీసుకున్నాము. ఆల్రెడీ దీని కింద మన 625 ఉంది కాబట్టి 676 మైనస్ ఈ డినామినేటర్ని న్యూమరేటర్ను మల్టిప్లికేషన్ చేయాలి. 625 ఇంటూ పి ఈజ్ ఈక్వల్స్ టు 625p డివైడెడ్ బై 625 ఈజ్ ఈక్వల్స్ టు 510. వాటి యొక్క డిఫరెన్స్ ఎంత, 51p బై 625 ఈజ్ ఈక్వల్స్ టు 510. దెన్ p ఈజ్ ఈక్వల్స్ టు 6250. ఇక్కడ ప్రిన్సిపల్ వచ్చింది కదా. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ చేయమన్నారు. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంది, పిటిఆర్ బై 100. ప్రిన్సిపల్ ఎంత, 6250 ఇంటూ 4 ఇంటూ 2 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్స్ టు దెన్ ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి 500. ఓకేనా, 4 1s 4 2s 8, 4 5s 20, 25 1s 25, 250s 252s 500. ఇలా వద్దు, మనకు షార్ట్ కట్లో వెళ్ళాలి. ఆల్రెడీ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది కదా. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మిగిలిన క్లూస్ని బట్టి మనము ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. 4%ని ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే 1/25. ఇక్కడ 2 years ఇచ్చారు కాబట్టి 25ని స్క్వేర్ చేసుకుంటే 625. అంటే 625 పార్ట్స్ వచ్చేసి మనకి ప్రిన్సిపల్ అని అర్థము. ఈ 625 ఇంటూ 1/25 ఎంత, 25. మళ్ళీ ఫస్ట్ ఇయర్ 1 లైన్, సెకండ్ ఇయర్ 2 lines. ఫస్ట్ లైన్ ఎప్పుడు అన్నీ సేమ్గానే ఉండాలి. ఇక్కడ 25 వచ్చింది కాబట్టి కింద కూడా 25. ఈ 25కి మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయాలి. 25 ఇంటూ 1/25 1 మొత్తం ఎంత, 51 పార్ట్స్. ఇక్కడ ఏమి ఇచ్చినారు, కాంపౌండ్ ఇంట్రెస్టే కదా. ఈ 51 పార్ట్స్ కూడా కాంపౌండ్ ఇంట్రెస్టే కదా. ఒకవేళ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఈ 50 పార్ట్స్. ఓకేనా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి 51 పార్ట్స్ 510 అయితే 50 పార్ట్స్. ఇక్కడ ఏమున్నారు, సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి 50 పార్ట్స్ ఎంత అన్నప్పుడు 510 ఇంటూ 50 డివైడెడ్ బై 51. దెన్ 51 1s 51 10s 50 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్స్ టు 500. ఇది సింపుల్ ఇంట్రెస్ట్, ఇది షార్ట్ కట్. ఓకేనా, మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే షార్ట్ కట్లోనే వెళ్ళండి, అదే టైం సేవింగ్. లేకుంటే మీకు టైం అనేది మిగలదు. టైం అనేది ఎంతవరకు మనకు ఇక్కడ అర్థమవుతుంది టైం యొక్క వాల్యూ. ఎప్పుడైతే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నామో, ఎగ్జామ్ రాస్తున్నామో అక్కడ టైం యొక్క విలువ తెలుస్తుంది మనకు. ఇప్పుడు ఏదైతే టైం వేస్ట్ చేస్తున్నామో ఆ విలువ ఏం తెలీదు. ఓకేనా, నెక్స్ట్ 11th క్వశ్చన్. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years at 5% per annum is 100. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అట్ ద సేమ్ రేట్ అండ్ ఫర్ ద సేమ్ టైం. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినాడు, 100 రూపీస్ ఇచ్చినాడు.
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. ఈ 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా పర్సెంట్ అంటున్నాడు. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత ఇచ్చినారు, 2 ఇయర్స్ ఇచ్చినాడు. మనకు కావాలంటే సేమ్ ఈ ఫార్ములా అనేది యూజ్ చేసుకొని మనము ఆన్సర్ చేసుకోవచ్చు, కానీ మనము షార్ట్ కట్ వేలో వెళ్దాం. 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు కదా, మనకు కావాల్సింది ఏంది, ఈ 1 లైన్ 2 లైన్స్కి కావాల్సిందంతా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చినాక ఇంకా ఏ ఫార్ములాని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ 5%ని మనము ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకుంటే 1/20. నెంబర్ ఆఫ్ ఇయర్స్ 2 ఇయర్స్ కాబట్టి 20ని స్క్వేర్ చేసాము. అదే నెంబర్ ఆఫ్ ఇయర్స్ 3 ఇయర్స్ కనుక ఇస్తే 20ని క్యూబ్ చేసుకుంటాము. 20 స్క్వేర్ 400 పార్ట్స్ని మనము ప్రిన్సిపల్ అని అనుకుందాము. ఈ 400ను మనము 1/20, ఎందుకంటే మనం ఇంట్రెస్ట్ని ఎప్పుడైనా ప్రిన్సిపల్ ఇంటూ ఫ్రాక్షన్లో వేస్తేనే కదా మనకి ఇంట్రెస్ట్ వచ్చేది. కాబట్టి 400 × 1/20 ఎంత, 20. సెకండ్ లైన్ సెకండ్ ఇయర్ కూడా సేమ్ ఫస్ట్ లైనే ఫాలో అవుతుంది. ఇక్కడ 20 ఉంది కాబట్టి కింద కూడా 20నే రావాలి. ఈ నెక్స్ట్ సెకండ్ లైన్ వచ్చేసి ఈ 20కి ఇంట్రెస్ట్ 1, మొత్తం ఎంత, 41 పార్ట్స్. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ 100 అని ఇచ్చినాడు. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఈ 40 పార్ట్సే. 40 పార్ట్స్ 100 అయితే 41 పార్ట్స్ ఎంత, 40 × 41 / 40. దెన్ 0 0 క్యాన్సల్, 4 1s 4 2s 8, 4 2s 4 5s 20. 41 × 2.5, దాని ఆన్సర్ వచ్చేసి 102.5. ఇది షార్ట్ కట్, ఓకేనా. అలా కాకుండా ఫార్ములా మెథడ్ అయినా వెళ్ళొచ్చు. ఫార్ములా మెథడ్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ PTR/100 కదా. 100 ప్రిన్సిపల్ ఎంతనో తెలియదు కాబట్టి x ఇంటూ టైం ఎంత, 2 ఇయర్స్, ఇంటూ నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత, 5 / 100. అప్పుడు మనకు ఎంత వస్తుంది, 5 2s 10. 10 అయితే ఇక్కడ 100లో 10 1 0 క్యాన్సిల్ అవుతుంది. దెన్ ప్రిన్సిపల్ 1000. నెక్స్ట్ ప్రిన్సిపల్ అనేది కనుక్కున్న తర్వాత మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కనుక్కుందాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత, అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ కదా, సేమ్ డైరెక్ట్గా మనం అదే వేసుకున్నాము. ప్రిన్సిపల్ ఎంత, అమౌంట్ యొక్క ఫార్ములా ఎంత, ప్రిన్సిపల్ ఇంటూ 1 + r/100 కదా. ప్రిన్సిపల్ ఎంత, 1000 ఇంటూ 1 + r/100. 1 + r/100 ఎంత, 5%ని ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే 1/21. 1 + 1/20 ఎంత, 21/20. 2 నెంబర్ ఆఫ్ ఇయర్స్ 2 ఇయర్స్ కాబట్టి 21 స్క్వేర్ ఎంత, 441. / 20 స్క్వేర్ ఎంత, 400. మైనస్ ప్రిన్సిపల్, అప్పుడైతేనే మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ డైరెక్ట్గా వచ్చేస్తుంది మనకి, ఓకేనా. 1000 × 400 4,41,000. 441 × 1000 4,41,000. మైనస్ ఫ్రాక్షన్ చేయాలి. ఫ్రాక్షన్స్ అనేది గుర్తుకుంటే ఇది చేయొచ్చు. ఫ్రాక్షన్స్ అనేది ఫస్ట్ నేర్చుకోవాలి. 400 × 1000 4 lakh. 4,41,000 - 4 lakhs / 400. 41,000 / 400. దెన్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ పైన 2 zeros కింద 2 zeros క్యాన్సల్. 4 10s 40, 4 2s 8. పాయింట్ని తెచ్చుకుంటే మళ్ళీ 0 యాడ్ చేసుకోవచ్చు. 4 5s 20, ఓకేనా. ఇది ఈజీనా, ఇది ఈజీనా, ఇదే కదా ఈజీ. కాబట్టి ఇదే ఫాలో అవ్వండి, వీటితో అవసరం లేదు. మనకి ఏ బొక్కలో దూరినా ఆన్సర్ కనుక్కునేటప్పుడు మన ఫార్ములా అనేది ఎందుకు గుర్తుపెట్టుకోవాలి ఇంకా, ఓకేనా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫస్ట్ ఇయర్ 1 లైన్, సెకండ్ ఇయర్ 2 లైన్స్, ఈ మెథడ్ అనేది చాలా ఈజీ, ఓకేనా. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 11th క్వశ్చన్. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years at 5% per annum is 100. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అట్ ద సేమ్ రేట్ అండ్ ఫర్ ద సేమ్ టైం. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినాడు, 100 రూపీస్ ఇచ్చినాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. ఈ 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా పర్సెంట్ అంటున్నాడు. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత ఇచ్చినారు, 2 ఇయర్స్ ఇచ్చినాడు.
మనకు కావాలంటే సేమ్ ఈ ఫార్ములా అనేది యూజ్ చేసుకొని మనము ఆన్సర్ చేసుకోవచ్చు. కానీ మనము షార్ట్‌కట్ వేలో వెళ్దాం. 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు కదా! మనకు కావాల్సింది ఏంది? ఈ ఈ 1 లైన్, 2 లైన్స్‌కి కావాల్సిందంతా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చినాక ఇంకా ఏ ఫార్ములాని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ 5%ని మనము ఫ్రాక్షన్‌లోకి కన్వర్ట్ చేసుకుంటే 1/20 నెంబర్ ఆఫ్ ఇయర్స్ 2 ఇయర్స్ కాబట్టి 20ని స్క్వేర్ చేసాము. అదే నెంబర్ ఆఫ్ ఇయర్స్ 3 ఇయర్స్ కనుక ఇస్తే 20ని క్యూబ్ చేసుకుంటాము. 20 స్క్వేర్ 400. 400 పార్ట్స్‌ని మనము ప్రిన్సిపల్ అని అనుకుందాము. ఈ 400ను మనము 1/20 ఎందుకంటే మనం ఇంట్రెస్ట్‌ని ఎప్పుడైనా ప్రిన్సిపల్ ఇంటూ ఫ్రాక్షన్‌లో ఏస్తేనే కదా మనకి ఇంట్రెస్ట్ వచ్చేది. కాబట్టి 400 × 1/20 ఎంత? 20. సెకండ్ లైను సెకండ్ ఇయర్ కూడా సేమ్ ఫస్ట్ లైనే ఫాలో అవుతుంది. ఇక్కడ 20 ఉంది కాబట్టి కింద కూడా 20నే రావాలి. ఈ నెక్స్ట్ సెకండ్ లైన్ వచ్చేసి ఈ 20కి ఇంట్రెస్ట్ 1 మొత్తం ఎంత? 41 పార్ట్స్. కానీ ఇక్కడ ఏమిచ్చాడు? సింపుల్ ఇంట్రెస్ట్ 100 అని ఇచ్చినాడు. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఈ 40 పార్ట్సే. 40 పార్ట్స్ 100 అయితే 41 పార్ట్స్ ఎంత? 40 × 41 / 40 దెన్ 0, 0 క్యాన్సల్ 4 1s are 4 2s are 4 2s are 8 4 2s are 4 5s are 20 41 into 2.5 దెన్ ఆన్సర్ వచ్చేసి 102.5. ఇది షార్ట్ కట్. ఓకేనా? అలా కాకుండా ఫార్ములా మెథడ్ అయినా వెళ్ళొచ్చు. ఫార్ములా మెథడ్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ PTR/100 కదా. 100 ప్రిన్సిపల్ ఎంతనో తెలియదు కాబట్టి ఎక్స్ ఇంటూ టైం ఎంత 2 ఇయర్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత 5 డివైడెడ్ బై 100. అప్పుడు మనకు ఎంత వస్తుంది? 5 2s are 10. 10 అయితే ఇక్కడ 100లో 10 10 క్యాన్సిల్ అవుతుంది. దెన్ ప్రిన్సిపల్ = 1000. నెక్స్ట్ ప్రిన్సిపల్ అనేది కనుక్కున్న తర్వాత మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కనుక్కుందాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ కదా. సేమ్ డైరెక్ట్గా మనం అదే వేసుకున్నాము. ప్రిన్సిపల్ ఎంత? అమౌంట్ యొక్క ఫార్ములా ఎంత? ప్రిన్సిపల్ ఇంటూ 1 + r/100 కదా. ప్రిన్సిపల్ ఎంత? 1000 ఇంటూ 1 + r/100. 1 + r/100 ఎంత? 5%ని ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే 1/21. 1 + 1/20 ఎంత? 21/20. నెంబర్ ఆఫ్ ఇయర్స్ 2 ఇయర్స్ కాబట్టి 21 స్క్వేర్ ఎంత? 441 డివైడెడ్ బై 20 స్క్వేర్ ఎంత? 400 మైనస్ ప్రిన్సిపల్. అప్పుడైతేనే మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ డైరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఓకేనా? 1000 × 400 4,41,000. సారీ 441 × 1000 4,41,000 మైనస్ ఫ్రాక్షన్ చేయాలి. ఫ్రాక్షన్స్ అనేది గుర్తుకుంటే ఇది చేయొచ్చు. ఫ్రాక్షన్స్ అనేది ఫస్ట్ నేర్చుకోవాలి. 400 × 1000 4 lakh 4,41,000 మైనస్ 4 lakhs డివైడెడ్ బై 400 41,000 డివైడెడ్ బై 400. దెన్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ పైన 2 zeros కింద 2 zeros క్యాన్సల్. 4 10s are 40 4 2s are 8 పాయింట్ని తెచ్చుకుంటే మళ్ళీ 0 యాడ్ చేసుకోవచ్చు. 4 5s are 20. ఓకేనా? ఇది ఈజీనా? ఇది ఈజీనా? ఇదే కదా ఈజీ. కాబట్టి ఇదే ఫాలో అవ్వండి. వీటితో అవసరం లేదు. మనకి ఏ బొక్కలో దూరినా ఆన్సర్ కనుక్కునేటప్పుడు మన ఫార్ములా అనేది ఎందుకు గుర్తుపెట్టుకోవాలి ఇంకా? ఓకేనా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫస్ట్ ఇయర్ 1 లైన్, సెకండ్ ఇయర్ 2 లైన్స్ ఈ మెథడ్ అనేది చాలా ఈజీ. ఓకేనా? నెక్స్ట్ 12th క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 13th క్వశ్చన్ వచ్చేసి on a certain sum of money the simple interest for 2 years is 150 at the rate of 3% per annum. Find the difference in compound interest and simple interest. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3% ఇచ్చినారు కదా. దాన్ని ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే 3/100. డినామినేటర్ని మనము 2 ఇయర్స్ కాబట్టి స్క్వేర్ చేసుకోవాలి. 100 స్క్వేర్ 10,000 ఇది ప్రిన్సిపల్. ఈ 10,000లో 3/100 ఎంత అవుతుంది? 300 అవుతుంది. ఓకేనా? 300 ఫస్ట్ ఇయర్ ఫస్ట్ లైన్ 300. సెకండ్ ఇయర్ ఫస్ట్ లైన్ వచ్చేసి సేమ్ ఫస్ట్ లైన్ ఎంత ఉందో అంతనే వస్తుంది. 300 వేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఇయర్ సెకండ్ లైన్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఉన్న 300కి
మనం వడ్డీ వేసుకోవాలి. వడ్డీ ఎంత 300 ఇంటూ 3/100 ఎంత 9 రూపీస్ వస్తుంది. మొత్తం ఎంత మొత్తం వచ్చేసి ఇక్కడ ఎంత ఇచ్చారు సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్. ఇక్కడ 150 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 600 పార్ట్స్ వచ్చేసి 150. ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత 9 కదా. చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఈ 10,000 ప్లస్ 609 రూపీస్ రెండు కలిపితే మొత్తము 10,609 రూపీస్ అవుతుంది. అదే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఈ 10,000 ప్లస్ ఈ 600 కలిపితే 10,600 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఈ 10,600 రూపీస్ ఈ 10,609 రూపీస్ యొక్క డిఫరెన్స్ ఎంత 9 కదా. ఈ 9 పార్ట్స్ని ఎంత అని అడిగారు. 150 ఇంటూ 9 డివైడెడ్ బై 600 క్యాల్కులేషన్ చేస్తే 2.25 రూపీస్ అనేది వస్తుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్ వచ్చేసి ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఎట్ 4% per annum ఫర్ 2 years ఈజ్ 1.40. ఫైండ్ ద సమ్. ఈ 4%ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకుంటే 1/25. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 2 years ఇచ్చారు కాబట్టి 625 పార్ట్స్ అనేది ప్రిన్సిపల్ అనుకోవాలి. ఈ 625 ఇంటూ 1/25 ఎంత 25. సేమ్ సింపుల్ ఇంట్రెస్ట్ సేమ్ ఫస్ట్ లైను ఫస్ట్ ఇయర్ ఫస్ట్ లైను సెకండ్ ఇయర్ ఫస్ట్ లైన్ రెండు సేమ్గానే ఉండాలి. సెకండ్ ఇయర్ అనే కాదు, ఏ థర్డ్ ఇయర్ కానీ ఫోర్త్ ఇయర్ కానీ ఫస్ట్ లైన్ అనేది సేమ్ అన్నీ సేమ్గానే ఉండాలి. ఓకేనా. 25 ఈ 25కి మళ్ళీ 1/25 ఎంత 1 రూపీ. ఇక్కడ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అట్ 4% per annum ఫర్ 2 years ఈజ్ 1.40. ఈ 1.40 అనేది ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్స్ అంటున్నారు. అంటే 1 part ఈజ్ ఈక్వల్స్ టు 1.40. 625 పార్ట్స్ ఎంత. ఈ 1.40 ఉంది కదా పాయింట్ని మనము రిమూవ్ చేసుకోవాలని డివైడెడ్ బై 100 అనేది వేసుకున్నాము. ఓకేనా. ఏదైనా పాయింట్ని రిమూవ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు 1.4 ఉంది. ఇక్కడ పాయింట్ని తర్వాత ఎన్ని డిజిట్లు ఉన్నాయి కింద డినామినేటర్లో కూడా పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉందనుకో 10 వేసుకోవాలి. 2 డిజిట్స్ ఉన్నాయనుకో 100 వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనము పాయింట్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. 140 డివైడెడ్ బై 100 ఇంటూ 625 ఇంటూ 1 మొత్తం ఎంత 875 అనేది ఆన్సర్. నెక్స్ట్ 15th క్వశ్చన్ వచ్చేసి వాట్ సమ్ ఆఫ్ మనీ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ విల్ అమౌంట్ టు 650 at the end of the first year and 676 at the end of the second year. ఇప్పుడు 650 ఫస్ట్ ఇయర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ ఉన్నింది, 676 ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ ఉన్నింది. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనము డిఫరెన్స్ అనేది ఎలా తీసుకుంటాము అంటే ఇక్కడ సేమ్ ఇయర్స్ ఫస్ట్ ఇయర్ ఎంత గ్యాప్ ఉందో సెకండ్ ఇయర్ కూడా అంతే గ్యాప్ ఉన్నిందనుకో మనం డిఫరెన్స్ తీసుకోవచ్చు. అదే 2 ఇయర్స్కి ఇంత అమౌంట్ 3 ఇయర్స్కి ఇంత అమౌంట్ అన్నప్పుడు డిఫరెన్స్ డివైడెడ్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 ఇలా తీసుకునేదానికి వీల్లేదు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కానీ ఇక్కడ సేమ్ ఇక్కడ 1 ఇయరే ఇక్కడ 1 ఇయరే అలాంటప్పుడు డిఫరెన్స్ డివైడెడ్ బై 650 మనం ఏదైతే మనము కాస్ట్ ప్రైస్ అని చెప్పినాం కదా ఊరికట్లా మీకు ఐడియా కోసము ఆ 650 వేసుకొని ఇంటూ 100 మొత్తం ఎంత వస్తుంది 4% వస్తుంది. 4%ని మళ్ళీ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకుంటే 1/25. ఈ 25ని ఇది 2 ఇయర్స్ ఇచ్చారు కాబట్టి స్క్వేర్ చేసుకుంటే 625 ఇంటూ 1/25 ఎంత అవుతుంది 25 అవుతుంది. సెకండ్ ఇయర్ కూడా సేమ్ ఫస్ట్ లైనే రిపీట్ అవుతుంది 25. ఈ 25 మీద 1/25 ఎంత 1 మొత్తం ఎంత ఇక్కడ 25 50 ప్లస్ 1 51 పార్ట్స్ అవుతుంది. కానీ వాట్ సమ్ ఆఫ్ మనీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ విల్ అమౌంట్ టు 650. ఇక్కడ అమౌంట్ అన్నారు 650 అనేది అమౌంట్. ఈ 625కి ఈ 51 పార్ట్స్ కలిపితేనే కదా మనకు అమౌంట్ అయ్యేది. కాబట్టి ఈ 625 ఈ 51 పార్ట్స్ మొత్తం ఎంత 676 పార్ట్స్ ఎంత 676
625 పార్ట్స్ ఎంత అంటే 625 రూపీస్. 676 క్యాన్సిల్, 625 x ఈజ్ ఈక్వల్స్ టు 625. ఇక్కడ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి 650నే ఉంది. ఫస్ట్ ఇయర్కి 650 ఉంది, 2 ఇయర్స్కి 676 ఉంది. మనం ఇలా కూడా వేయచ్చు. ఎలా అంటే 650 పార్ట్స్ 650, 625 పార్ట్స్ ఎంత అని వేయచ్చు. ఇక్కడ 2 ఈ సెకండ్ ఇయర్ అమౌంట్ని తీసుకున్నాం కాబట్టి ఈ 2 లైన్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఇయర్ అమౌంట్ని తీసుకుంటే ఈ ఓన్లీ ఫస్ట్ లైన్ మాత్రమే తీసుకోవాలి. ఈ ప్రిన్సిపల్కి ఫస్ట్ లైన్ యాడ్ చేసి 650 పార్ట్స్ 650 అయితే 625 పార్ట్స్ ఎంత ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా?